రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చొరవ తీసుకొని ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు. అందుకు హర్షిస్తున్నాం. అయితే ఇదే సందర్భంలో కోర్టు ఎలాంటి స్టే ఇవ్వలేదు. జడ్జీలు కూడా ఇది న్యాయమైందని తమ ఆర్గ్యుమెంట్లో వ్యాఖ్యానించారు. ఇది జనాభా లెక్కలున్నాయి, రాజ్యాంగబద్ధంగా ఉంది, దీనికి ఏం ప్రాబ్లం లేదు. కాకపోతే మొత్తం ప్రొసీజరు పాటించండి, గవర్నర్ వద్ద పెండింగ్ ఉంది, అది కూడా క్లియర్ చేయండి అని చెప్పారు. ఎవరు? హైకోర్టు. అయితే ఇక్కడ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించారు కానీ ఎన్నికల నోటిఫికేషన్కు ఎక్కువ గ్యాప్ తీసుకున్నారు. గతంలో ఎన్నికల షెడ్యూల్కు ఎన్నికల నోటిఫికేషన్కు ఎక్కువ గ్యాప్ లేదు. పంచాయత్ రాజ్ యాక్టు, మున్సిపల్ యాక్ట్లో కూడా ఇంత గ్యాప్ లేదు. ఈరోజు ఎన్నికల షెడ్యూల్ ఉంటే 9 నాడు ఎన్నికల నోటిఫికేషన్. ఇంత గ్యాప్ ఎందుకని మేము అడుగుతున్నాం. ఇంత గ్యాప్ అవసరం లేదు. దీన్ని ఏమన్నా రాజకీయం ఉందా అని ప్రజలందరూ మమ్మల్ని ఫోన్ చేసి అడుగుతున్నారు. ఎన్నికల షెడ్యూల్కు నోటిఫికేషన్కు ఎక్కువ గ్యాప్ ఉండొద్దు, 2 రోజుల్లో నోటిఫికేషన్ ఇవ్వచ్చు. అందుకే ముఖ్యమంత్రి గారికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మీరు బాగా చొరవ తీసుకున్నారు, మంచిది, అందుకు హర్షిస్తున్నాం. కానీ నోటిఫికేషన్కి ఇంత గ్యాప్ అవసరం లేదు. దీన్ని మళ్ళా మార్చి రీనోటిఫై చేయాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదో 2-3 రోజులు తీసుకొని ఇన్ని రోజులు ఎన్నికలు అన్నారు. ఇప్పుడు ఎందుకు మళ్ళీ ఇంత లాంగ్ పెట్టారు? తొందరగా పెట్టేస్తే అయిపోతుంది కదా. ఎన్నికల నోటిఫికేషన్ 9న కాకుండా 2 లేదా 2 దసరా ఉంటే దసరా వేస్తే ఇంకా మంచిది. సెంటిమెంట్ ఉంటుంది ప్రజలకు. విజయదశమి చాలా మంచిది అని చాలా సంతోషపడతారు. అది అందరికీ మంచిది కూడా. అది కాకపోతే 3 నాడు, 4 నాడు, 7 నాడు, మళ్ళా 8 నాడు కేసు ఉంది. అక్కడ ఏమన్నా ఆశనా? రిజర్వేషన్ వ్యతిరేకులకు ఆశ ఉన్నది. వాళ్ళు అంటున్నారు కేసు మళ్ళా మాకు 8 నాడు ఉన్నది, ఆపద చూపెడతామని రిజర్వేషన్ వ్యతిరేకులు అంటున్నారు. మేము ఇంకా పెద్ద పెద్ద అడ్వకేట్లను పెడతాం, ఆ రోజు చూడండి మా తమాషా అని అంటున్నారు. అందుకే ఇప్పుడున్న అన్ని ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నాయి, బీసీలకు అనుకూలంగా ఉన్నాయి. ప్రభుత్వ నిర్ణయానికి న్యాయ వ్యవస్థ కూడా పాజిటివ్గానే తీసుకున్నది. కాబట్టి ముఖ్యమంత్రి గారు దీన్ని పాజిటివ్గా ఆలోచించి రీనోటిఫై చేయడానికి ప్రయత్నం చేయాలి. మొత్తం ఈరోజు చాలామంది అడ్వకేట్లు, న్యాయ నిపుణులు మాట్లాడారు. నాకు కృష్ణ గారు మంచిగానే ఉంది కానీ ఏం ఎన్నికల మీద స్టే ఇవ్వలేదు, నోటిఫికేషన్ మీద స్టే ఇవ్వలేదు. కాబట్టి ఇంత లేట్ ఎందుకు అని చెప్పి పొద్దున్న నుంచి ఫోన్లు మొత్తం ఫోన్లు వస్తున్నాయి. కాబట్టి అడ్వకేట్లు, రిటైర్డ్ జడ్జీలు, చాలామంది రిటైర్డ్ జడ్జీలు కూడా ఫోన్లు చేస్తున్నారు. మీకు మంచిగా అనుకూలంగా వచ్చింది, ఈలోగా ఎన్నికల నోటిఫికేషన్ ప్రక్రియ అంతా చేయొచ్చు. దీనివల్ల వేలాది మందికి కొత్త నాయకత్వం వస్తుంది. బలహీన వర్గాలకు లేక న్యాయం జరుగుతుంది. మళ్ళీ దీని లోపల ఇవన్నీ ఎందుకని చెప్పి అనేక మంది రిటైర్డ్ జడ్జిలు, సీనియర్ అడ్వకేట్లు నాతో ఫోన్ చేసి నేను నాకు కొద్ది బిగినింగ్లో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిందే అమ్మాయి మంచిగా అయింది, ప్రభుత్వం బాగా అనుకున్నా. తర్వాత ఎన్నికల షెడ్యూల్కు ఎన్నికల నోటిఫికేషన్కు తేడా ఉంది. ఎన్నికల షెడ్యూల్ డేట్ అనేది చేసేది చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ అనేది వేసిన వెంటనే నామినేషన్ వేస్తారు. కాబట్టి నోటిఫికేషన్కి ఆలస్యం చేయొద్దు. ఎంతో సాహసంగా, ఎంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతో సాహసవంతంగా మేము మొదటి నుంచి కోరినట్టు జీవో జారీ చేసి దాని ప్రక్రియ అంతా ప్రారంభించారు. 2వసారి అసెంబ్లీలో చట్టం కూడా చేశారు. అన్నీ బాగున్నాయి. ఇది ఒక్కటి మంచిగా లేదు. కాబట్టి ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా ఆలోచించి వెంటనే దీన్ని సవరణ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.